దేవునికి మహిమ కలుగును గాక. కోపము అనే ఈ వాక్యం మనం ధ్యానించుకుందాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కొనుడి అంటూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి అరణ్యములో ఉన్నప్పుడు మరి శోధించారు, ఆయనకి కోపం పుట్టించారు. ఆయన మిమ్మల్ని మరి ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొస్తూ ఉంటే ఆయన మీరు శోధించారు. ఆయన మీకు కావాల్సినవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మీరు శోధించారు, ఆయనకి కోపం పుట్టించారు అని చెప్తూ ఉన్నారు. కనుక ఆయన్ని శోధించి కోపం పుట్టించే పని ఎవరు కూడా చేయకూడదు. ఎందుకనగా నీ విశ్వాసం కోల్పోతావు. ఆమేన్.